హాయ్ అండి, వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. షర్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. అంచులు ఉన్నాయి కదా, అంచులు అటువైపు వేసుకొని 23 ఇంచులు పొడవండి షర్ట్ పొడవు ఖర్చులతో సహా. స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు బటన్స్కి అలాగే కాజాలకి చూసారా 23 ఇంచులు కరెక్ట్గా తీసుకోండి. అలాగే స్కేల్తో స్ట్రైట్గా తీసుకోండి షోల్డర్ దగ్గర. అలాగే 2 ఇంచులు ఏమైనా 2.5 డౌను, అలాగే 2 ఇంచులు వెడల్పండి నెక్క కోసం, కాలర్ నెక్కకి. అలాగే అక్కడి నుంచి 7 ఇంచులు డౌను చెస్ట్ పాయింట్కి. చెస్ట్ పాయింట్ ఏమో 8 ఇంచులండి. అలాగే కిందని 1.5 క్రాస్ కానీ మనకి యాపిల్ గుర్తు ఉంటుంది కదా, యాపిల్ గుర్తు కోసం. అలాగే షోల్డర్ ఏమో నేను 7 ఇంచులు పెట్టానండి. ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నాను. నేను 2.5 అనేది నేను షోల్డర్ అనేది డౌన్ చేయలేదు, 1/2 ఇంచ్ డౌన్ చేశాను. పైనుంచి కిందకి స్ట్రైట్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోపల తీసుకొని కరువు స్కేల్ తోటి క్రాస్గా మనం రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ దగ్గర కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం యాపిల్ గుర్తు షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. షర్ట్ పొడవు వెడల్పు మొత్తం కూడా కొంచెం ఇక్కడ లోతు అనేది, ఫ్రంట్ అనేది లోతు రావాలి, బ్యాక్ అనేది లోతు ఏమీ అవసరం లేదు. అంతేనండి. షర్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే ఒకసారి మనకు కొలకి ఇచ్చిన షర్ట్ కూడా తీసుకొని కరెక్ట్గా ఉండాలి చెక్ చేసుకొని 1 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మనం పట్టి వరకు లోపల కుట్టేసుకుంటాం కదా, అందుకని. ఖర్చులతో ఆల్రెడీ నేను మొత్తం కూడా కటింగ్ చేస్తాను. కిందకైనా 3/4 ఇంచ్, పైకి ఏమైనా 1 ఇంచ్. ఇక్కడ రౌండ్ అనేది కొంచెం 1 ఇంచులు పెట్టుకొని కొంచెం రౌండ్గా తీసుకొని, మరీ లోతు అవసరం లేదు. అక్కడ వరకు కట్ చేసుకొని పైకి రావాలి. మీరు బ్లౌజ్ కట్ చేసినట్టు తీయకూడదు. తర్వాత మనం కుట్టేసినప్పుడు అది వేస్ట్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు డాట్స్ పెట్టుకోండి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అనేది. షర్ట్ ఫ్రంట్ పార్ట్ 10 ఇయర్స్ 7 ఇయర్స్ లోపు పిల్లలకి కరెక్ట్గా సరిపోయింది ఈ కొలతలతోటి. నాకైతే పిల్లలకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంట్లో మా ఆయనకని షర్ట్ ఉంటే ఆ షర్ట్ని తీసుకొని నేను కటింగ్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ కాజాలు పట్టి బటన్స్ వేసి పట్టి ఉంటుంది కదా, దీనికి కొంచెం యువతల పెట్టేయాలి. మడత అనేది మన సైడ్ రావాలి. ఇందాక కటింగ్ సైడ్ కదా మనం కట్ చేసింది, మడత అనేది ఇటు సైడ్ పెట్టుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లా తీసుకోవాలి. కాకపోతే 2.5 అనేది డౌన్కి ఒకసారి చూసుకోండి. 2.5 ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లోని మనం షోల్డర్ అనేది కుడతాము, అందుకని 2.5కి డౌన్ చేసి గీసాను. అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అట్లా తీసుకోండి. అట్లా తీసుకొని కటింగ్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. అంతేనండి. షర్ట్ అనేది కరెక్ట్గా సరిపోద్దా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఎలా ఉందో అలాగే నేనైతే 2.5 డౌన్ పెట్టుకున్నాను. షోల్డర్ అనేది మనం అటాచ్ చేస్తాం కదా, అందుకని. ఇక్కడ కరెక్ట్గా కరువు క్రాస్గా రావాలి కదా కటింగ్ అనేది. క్రాస్ కోసం కొంచెం 2 సమానంగా ఉండడం కోసం కట్ చేశాను. ఈ పట్టి వర్క్ మడతేస్తే ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్కి సరిపోతాయి లేదని ఒకసారి నేను 2 సెట్స్ కట్ చేస్తున్నాను 4 లేయర్స్ తోటి. చూడండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎన్ని లేయర్స్ వస్తాయి, 4 లేకపోతే 2 అని. 4 కరెక్ట్గా 2 షర్ట్కి కూడా హాఫ్ హ్యాండ్స్ అండి. హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. స్కేల్ ఎంత పొడవు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మనకి పట్టీ వేస్తాం కదా హ్యాండ్స్ దగ్గర, ఆ పట్టీ కోసము హ్యాండ్ లూజు
షర్ట్ పొడవు ఖర్చు, పైనుంచి కిందకి ఆమ్ రౌండ్, సేమ్ నేను బ్లౌజ్ హ్యాండ్స్ అట్టా కట్ చేస్తాను అట్టాగే కట్ చేశాను. కాకపోతే ఇక్కడ ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టాను. ఆ ఖర్చు అనేది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేసేసాను. అలాగే లోతు కూడా సేమ్ అట్లాగే తీసుకున్నాను. నేను ఒక 1/2 ఇంచ్ లోతు అనేది లోపల తీసుకున్నాను. సమానం చేసుకొని లోతు అనేది కరెక్ట్గా మన బ్లౌజెస్కి ఎట్లా తీసుకున్నాము అట్లాగే తీసుకున్నాను. చిన్న బ్లౌజెస్కి తీసుకున్నట్టే తీసుకున్నాను. లోతు అట్టి మాత్రం చిన్నపిల్లల షర్ట్ కదా, అందుకని నాకు ఎక్కడ సరిపోయింది కాలర్కి, షర్ట్కి, షోల్డర్కి, హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోయిద్దా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అలాగే నాకు ఫ్రంట్కి 2 పార్ట్స్ కావాలి. షోల్డర్ ఎంత పొడవు ఉందో నేను చూసుకుంటున్నాను. ఈ షర్ట్ నేను కొలత తీసుకున్నా కదా, ఆ చొక్కా ప్రకారం పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. నేను షోల్డర్ అనేది 7 ఇంచులు తీసుకున్నా కదా, కాకపోతే ఒక 7.5 అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చులేని. నెక్ విత్ ఎంత తీసుకున్నాను 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్కి 1 ఇంచ్ డౌన్ చేసుకొని నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్ నెక్కి, అలాగే 1/2 ఇంచ్ డౌను, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 పెట్టుకున్నాను పొడవు షోల్డర్కి. అక్కడి నుంచి 2.5 పెట్టుకున్నాను. స్ట్రైట్ పీస్ రావాలండి షోల్డర్కి. నెక్ అయితే 1 ఇంచ్ డౌన్ చేశాను. సేమ్ అట్లాగే కట్ చేయండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదేనండి షోల్డర్, 4 లేయర్స్ వస్తాయి. నేను ఇప్పుడు కాలర్ అనేది కట్ చేస్తున్నాను. కాలర్ ఎట్లా కట్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. కాలర్కి అలాగే మనకి పాకెట్స్కి కూడా క్లాత్ అనేది అవసరం పడుతుంది. అలాగే కాలర్కి కూడా పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ వస్తుంది. 2 లేయర్స్, అలాగే 4 లేయర్స్ వస్తాయి. షోల్డర్కి కూడా 2 లేయర్సే. చూడండి నేను 4 లేయర్స్ వచ్చేలా మడత పెట్టాను. నేను కాలర్ పెట్టేసుకొని సేమ్ ఎట్లా ఉందో అట్లాగే తీసేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదని సేమ్ అట్లా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను బక్రం అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. అంటే పర్ఫెక్ట్గా రాకపోయినా మన పిల్లలకి మనం కుట్టుకోవడానికి అని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. నీరుకి కొత్త బట్టలు కావాలి కదా అని స్టిచ్చింగ్ చేశానండి. చాలా నీట్గా వచ్చాయి. మీకు వీడియోస్లో కూడా నేను పెట్టాను ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చూడండి. నేను కొల చొక్కాతోటే స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఈజీగా చూపిస్తున్నాను. ఫస్ట్ షర్ట్ పొడవు, అలాగే వెడల్పు, జస్ట్ ఆమ్ రౌండ్ ఎంత పొడవు పెట్టారు, అలాగే నెక్ విత్ ఎంత పెట్టాలి మొత్తం కూడా చెక్ చేసుకొని ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూడండి షర్ట్లు కట్ చేశాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అది షోల్డర్ పైన జాయిన్ చేస్తాం కదా, హ్యాండ్స్, కాలర్. అంతేనండి షర్ట్ కటింగ్ అయితే. నా వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి రాణి యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ అండి, వాచ్ అవర్స్ రావట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి.